నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సజ్జల ఫెయిల్యూర్పై జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి మరీ తనని వాయించారని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ సజ్జల గారు చేసిన తప్పేంటి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే సజ్జల గారి ఫెయిల్యూర్ని ఏంటంటే ఏదైతే తను తప్పు చేశారో దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లోనే వాయించారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే అంతే తప్పు అంటే ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఏంటంటే ఇంకొక 4 రోజుల్లో అయితే మనకి ఎలక్షన్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగస్తుల ఓటింగ్ ఏదైతే జరిగిందో అందులో రిటర్నింగ్ ఆఫీసర్ది సీల్ కావచ్చు, సైన్ కావచ్చు, ఏదైతే లేదో అవి ఇన్వాలిడ్ ఓట్లలాగా పరిగణించాలి అని చెప్పేసి వీళ్ళు ఏదైతే కొంచెం విన్నపం లాగా పెట్టుకుంటే ఈసీ మాత్రం లేదు, అది అధికారుల తప్పిదం, ఓట్ల తప్పిదం కాదు, సో ఇది అవి వ్యాలిడ్ ఓట్ల కిందకి వస్తాయని చెప్పేసి అయితే మరి ఈసీ చెప్పడం జరిగింది. సో దీని మీద అంటే మనం దీన్ని అసలు ఎలా చూడాలి మరి? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఎక్కడ ఏ రకమైన ఛాన్స్ దొరుకుతుందా, సో దాన్ని ఎట్లా పోస్టల్ బ్యాలెట్ ఓట్ బ్యాంక్ అనేది ఎక్కువ పోల్ అవటం అనేది తెలిసిన విషయమే. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా టీడీపీకి పోలైన ఓటు కిందే ఎక్కువ మంది కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇంత ఎప్పుడూ కూడా లేదు. సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది స్టార్ట్ అయినప్పుడు ఎక్కువ పోల్ అయ్యే శాతం ఉంది. సో అది ఖచ్చితంగా ఉద్యోగస్తులకు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఆ బాధ అనేది ఉంది. ఆయన ఉద్యోగస్తులకి చేసిన అన్యాయాలే కానివ్వండి, ఇవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. సో అందుమూలనే అక్కడ పోస్టల్ బ్యాలెట్ ఇది అంతా 5 లక్షలకు పైచిలకే ఉండటం అనేది గతంలో జరగనన్ని ఓట్ పోల్ అవ్వటం కూడా ఇక్కడ చూస్తూనే ఉన్నాం. సరే, ఇప్పుడు అక్కడ ప్రభుత్వ అధికారులది చేసిన తప్పుకి ఓటర్స్ది ఎలా అవుతుంది? సో అక్కడ ఏమంటున్నాడు, సీల్ లేనటివి పరిగణలోకి తీసుకోకూడదు అని అంటున్నాడు. సో కావాలనే సీల్ ఎందుకు వేయలేదు అనేది ఇప్పుడు ఇక్కడ ఒక డౌట్ కూడా క్వశ్చన్ రేస్ అవ్వాలి. అంటే అధికారులకు ముందే తెలియదా సీల్ వేయాలనే ఒక ఇది ఉంటుంది కదా. సో కానీ అది ఓటర్లకి తప్పు కింద ఎలా పరిగణిస్తారు? సో వాళ్ళ ఓట్లు ఎట్లా వ్యాలిడ్ కాకుండా పోతాయి అనేది ఎవరికైనా అనిపిస్తుంది. సో దాన్ని ఈసీకి తీసుకెళ్ళాడు. ఈసీ వాళ్ళు దాన్ని నిరాకరించడం జరిగింది. దాని తర్వాత కోర్టుకు కూడా వేశారు. సో కోర్టులో కూడా అది తోసిపుచ్చటం జరిగింది. సో ఇవన్నీ చేసినా కూడా సజ్జల గారిని నువ్వు సీరియస్గా తీసుకోలేదు, దీన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పి ఏదో బ్రెయిన్ వాష్ చేయటమా లేకుంటే తిట్టడమా ఏదో జరిగి ఉంటుంది. అంటే ఇక్కడ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు సెంట్రల్ అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర కూడా ఫిర్యాదు చేసి అంటే వాళ్ళు ఏంటంటే దీని మీద మళ్ళీ పునరాలోచన చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది అని చెప్పేసి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ఏంటంటే ఏవైతే సైన్లు లేదో లేకపోతే సీల్ లేదో వాటిని ఇన్వాలిడ్ లాగానే చూడండి అని చెప్పేసి కూడా అడగడం జరిగిందంటే మరి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ 4 రోజులలో, ఈ 5 రోజుల వ్యవధిలో? ఇప్పుడు మనకు ఖచ్చితంగా ఒక ఇది వస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి వాళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేశారు కూడా అనుకుందాం. సో అక్కడ మిస్టేక్ ఎవరిది అనేది కింద వాళ్ళైతే ఏదైతే చెప్పారో, కోర్టులో ఏవైతే చెప్పిందో వాళ్ళు ఖచ్చితంగా దాని మీదే డెసిషన్ మీద ఉంటారు కదా. సో ఇక్కడ ఓటర్లు తప్పు కాదు కదా. ఆ ఓటర్లని పరిగణలోకి తీసుకోకూడదు అనటానికి ఎవరికి ఛాన్స్ లేదు, అలా అనటానికి రూల్ లేదు. సో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళ ఓటు చెల్లదనటం అనేది హాస్యాస్పదం. ఎక్కడ అలాంటివి జరగవు కూడా. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళైనా, కేంద్ర ఎన్నికల కమిషన్ వాళ్ళైనా కూడా ఖచ్చితంగా ఈ ఓటు ఇది ఏదైతే కోర్టు డెసిషన్ తీసుకుందో దాన్నే వాళ్ళు కూడా ఆమోదించడమే జరుగుతుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎంతసేపు అంటే ఓడిపోతున్నాం అనే భయంతో మాట్లాడే మాటలే కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తుంటే ఖచ్చితంగా అవే అనిపిస్తుంది. ఆయన ఎలాగైనా సరే ఏదైనా చేసైనా సరే సో రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళాలి దాన్ని. అంటే ఆ ఓట్ల శాతం ఏదైతే టీడీపీకి పడి ఉంటాయో ఆ ఓటర్ని కూడా క్యాన్సిల్ చేపిస్తే ఈయనకి అవకాశం అయితే ఉండదు. ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్క రాష్ట్రానికి ఈసీ అదే చెప్పింది, ఇది అధికారుల తప్పిదమే కానీ ఓటర్ల తప్పిదం కాదు. అన్ని రాష్ట్రాలకి అది ఒకటే రూల్ అయినప్పుడు ఎందుకు ఏపీకి మినహాయింపు ఇస్తారు ఈసీ? ఒకవేళ అంటే వీళ్ళు అడిగినా కూడా అన్ని రాష్ట్రాలలో ఇదే పద్ధతి అమలులో ఉన్నప్పుడు మరి ఈసీ ఏపీకి ఎందుకు మినహాయింపించి ఒకవేళ వీళ్ళకి మద్దతుగా ఏమంటే ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉందంటారా? మరి ఖచ్చితంగా చేయదు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలకి ఒక ఏదైనా ఒక ఇది జరిగిందే అనుకుందాం అనుకోండి, అన్నిటికీ సంబంధించే కదా ఒక ఇష్యూ మీద వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. సో ఒక ఏపీకని వేరేగా దాన్ని డెసిషన్ తీసుకోవటానికి లేదు. లీగల్గా కానివ్వండి, న్యాయపరంగా, చట్టపరంగా ఏం చూసినా ఏదైతే ఉంటుందో దాన్నే వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. ఒక ఏపీని మటుకు ఎందుకు సపరేట్ చేసి చూడాల్సిన అవసరం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అనా ఏపీలో,
సో అవి కాదు కదా. సో పక్క రాష్ట్రాలకు ఏదైతే వర్తిస్తుందో అదే వర్తిస్తుంది. ఈ ఏపీ అని స్పెషల్ కాదు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పిందే నడవాలనటానికి ఎన్నికల సంఘ ఇది కూడా వాళ్ళకైనా ఈసీకైనా ఎందుకు అనిపిస్తుంది చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడా, సజ్జల చెప్పాడా, ఇంకొకళ్ళు చెప్పారా, వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు చెప్పారా అనేది ఎవరు దాని పరిగణలోకి తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ జస్ట్ ఈ ఓట్ల ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గురించి ఇంత తర్జన భర్జన పడుతున్నారంటే వాళ్ళు ఇంకా భయం స్టార్ట్ అయిపోయినట్టే కదా. అంటే ఇది కొంచెమైనా ఈ ఓట్లన్నీ తగ్గించాలి, ఇవి ఇన్వాలిడ్ అయితే కొంచెం వాళ్ళకి మెజారిటీ వస్తుంది, అంటే వైసీపీ వాళ్ళకి మెజారిటీ వస్తుంది, సో దీనివల్లనైనా మేము గట్టెక్కే అవకాశం ఉందని వాళ్ళు ఏమైనా అనుకుంటున్నట్టు అనిపిస్తుందా? మరి ఎలా అనుకోవాలి? ఖచ్చితంగా అదైతే కాదు. ఎందుకంటే వాళ్ళైతే టీడీపీకి ఓట్ బ్యాంక్ పెరిగింది. సో దాని మూలనే మనకు ఓట్ పోలైన శాతం తక్కువ ఉంది కాబట్టి దాని మూలన వాళ్ళకైతే అదే ఆలోచనలో ఉన్నారు. ఎప్పుడైతే ఇంత మెజారిటీతో ఓట్ పోల్ అయిందో అప్పటి నుంచి కూడా వాళ్ళలో టెన్షన్ మొదలైంది. దీన్ని ఎలా మనం సార్ట్అవుట్ దీన్ని ఎలాగ మనం నిర్వీర్యం చేద్దామనే ప్లాన్లతో ఈవీప్యాట్ల కాడ నుంచి మామూలు ఓట్ పోలింగ్ అయిన చోట కూడా చూసాం ఎలా ధ్వంసం చేస్తున్నారు. సో దీనికి ఎట్లా చేద్దామనే ఒక ఆలోచనలోనే వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టే కనపడుతుంది. కానీ అదైతే ఖచ్చితంగా జరగదు కూడా. వాళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో అది జరిగే అవకాశాలు కూడా లేవు. ఎలాగో 1వ తారీఖు నుంచే కౌంటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. సో 1వ తారీఖు నుంచి అంటే ఇంకేముంది, 2 days, రేపు ఎల్లుండి అయిపోతే 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈసీ నిర్ణయించుకుందో అదే జరుగుతుంది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే మనం చూసాం ఈ ఏవైతే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏదైతే జరిగిందో అంతా కూడా వైసీపీ నేతలు ఏం చెప్పుకుంటున్నారంటే ప్రభుత్వ ఉద్యోగులు ఏవైతే ఓట్లు వేస్తారో అవన్నీ మా ప్రభుత్వానికి అంటే వైసీపీకే పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మేము అన్ని ఉద్యోగాలు ఇచ్చాం, అన్నీ చేసాం కాబట్టి ఈ మాకే మెజారిటీ ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్న సమయంలోనే మళ్ళీ ఎందుకు ఇంతైనా భయపడుతున్నారు? అసలు ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది జగన్మోహన్ రెడ్డి మనకు గతంలో కూడా తెలిసిందే. అంటే మేకపోతే గాంభీర్యం అంటారు కదా, అట్లాంటిది ఏదో చెప్పుకుంటూ ఏదో చేద్దాం అనుకున్నాడు. కానీ అక్కడ అసలు అలాంటి ఉద్దేశాలు అంటే ప్రజల్లో నుంచి వచ్చిన మార్పే కానివ్వండి, అంటే ఏదైతే ఉద్యోగస్తుల నుంచి వచ్చిన మార్పే కానివ్వండి, అది డైజెషన్ చేసుకునే పరిస్థితిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేడు. ఆయన ఇంకా రాను కూడా లేదు. రేపెల్లుండిలో రావాల్సింది ఉంది, ఇంకా రాలేదు. కాబట్టి అంటే 1వ తారీఖుకి వరకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డికి. ఇంతకీ వస్తాడా రాడా అనేది కూడా తెలియట్లేదు. రేపటికైనా దిగాల్సిన, రేపు ఎల్లుండి 2 daysలోనే రావాల్సింది ఉంది కదా. సో పోస్టల్ బ్యాలెట్ కూడా 1వ తారీఖు నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఆయనకున్న భయానికే ఏదో ఒక రకంగా క్రియేట్ చేస్తున్నాడు. కానీ ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా మెజారిటీ వచ్చే అవకాశము లేదు. సో వాళ్ళకి అంత ఓట్ పోల్ కూడా అవ్వలేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు దీనిలో ఓట్ పోల్ అయింది 90% తెలుగుదేశంకే ఉంటుంది. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.